నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వానల కోసం రైతన్నల ఎదురు చూపులు, ఆందోళన వద్దు అంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు. భవిష్యత్తు బాగుండాలంటే డ్రగ్స్ దూరంగా ఉండాలి. ఇలా కలెక్టర్ అవగాహన ర్యాలీ. కార్యకర్తలకు నేను అండగా ఉంటా, మంత్రి ఎంఎంటీ ఫరూక్. నంద్యాలలో ప్రైవేటు స్కూలుకు ఆటోలలో పరిమితి మించి విద్యార్థులను తీసుకువెళ్తున్న ఆటో డ్రైవర్లు, వారిపై చర్యలు తీసుకోండి. ఆర్టీఓ ట్రాఫిక్ సిఐకి వినతి. శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్లో అదుపు తప్పి టూరిస్టు బస్సు బోల్తా. శ్రీశైలం మలన్న ఆశీస్సులతో తప్పిన పెను ప్రమాదం. నంద్యాల మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ విభాగ కార్మికులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలి. సిఐటి. నంద్యాల శ్రీ నాలకట్ట దేవాలయంలో ఆషాఢ మాసం పూజలు, భక్తి శ్రద్ధలతో చండీ హోమం, పోటెత్తిన భక్తులు. వైకాపా నేత చెల్లా విఘ్నేశ్వర్ రెడ్డిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు. ఈ ఎద్దులకు కనీస ఆహారం పెట్టని అధికారులు, ఆకలితో అల్లాడిపోతున్న ఎద్దులు. కమ్ముకుంటున్న మేఘాలను చూసి రైతన్న మురిసిపోయేలోపే బలమైన గాలులు ఆ మేఘాలను తరుముతూ రైతన్న ఆశయాలను అడియాసలు చేస్తూ ఊరిస్తూ ఊసురు మనిపిస్తున్నాయి. రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అదిగో మేఘం, ఇదిగో వర్షం అనేలోపే కనుచూపు మేరలోనే మేఘాలు కనుమరుగై చినుకు జాడ కనిపించడం లేదు. మే నెలలో మురిపించిన వానలు జూన్ నెలకి వచ్చేసరికి ముఖం చాటేశాయి. సాగుకు సన్నద్ధమైన నీటి కోసం అల్లాడిపోతున్నారు. ఒకవైపు దున్నిన భూములు ఎండ గాలుల దాటికి ఆరిపోతున్నాయి. మేఘమా, కరుణించి వర్షం కురిపించవా అంటూ వేడుకుంటూ ఆకాశం వైపు ఆశతో ఎదురు చూస్తున్నారు. ముందస్తు వర్షాలు కురియడంతో రైతులు ఆనందం పడ్డారు. ఏడాది ఋతుపవనాలు మే నెలలోనే రావడంతో రైతులు ఖరీఫ్ సాగు మొదలు పెట్టారు. తీరా వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండుతున్నాయి. నియోజకవర్గంలో మొక్కజొన్న, పత్తి సాగు చేశారు. విత్తనం వేసి 15 రోజులవుతున్నా చినుకు జాడలేదు. దీంతో మొక్కజొన్న, పత్తి మొలకలు ఎండిపోతున్నాయి. దీనికి తోడు వేడి గాలులు వీస్తుండటంతో మొక్కలు ఎండుతున్నాయి. మరో 2 రోజుల్లో వర్షం కురవకపోతే మొక్కజొన్నను దున్నేయాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ఏటా పెట్టుబడి పెరిగిపోవడంతో రైతుకు తలకు మించిన భారంగా మారింది. విత్తనాలు, ఎరువుల ధరలు, కూలీల ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి. ప్రభుత్వం అన్నదాత సుఖీభవ జమ చేస్తున్నా అవి సరిపోవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్నకు ఎకరాకు 30,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని, తీరా దిగుబడి అంతంత మాత్రంగానే వస్తుండటంతో నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. వర్షాలు పడితేనే ఆధారు పంటలలో ఆధారుగా, వర్షాలు పడే పంటలలో ఆధారుకు వర్షాలు పడితేనే పండాలా, లేదంటే కాలువల కన్నా నీళ్ళు రావాలా. కాలువలకు నీళ్ళు రాకపోతే ఏం చేస్తాము, ఇట్లా సేద్యాలు చేసుకొని నిలబెట్టుకోవాల్సిందే. ఇంకా ఆ వర్షదేవుని కోసం ఎదురు చూసుకుంటూ ఉండాలా. లేదంటే కాలువల కింద ఉరిమల్లి గిరిమల్లి అయితే కనుక కాలువల కన్నా నీళ్ళు రావాలా. వాళ్ళకి అన్నాము, కాలువకు నీళ్ళు లేవు. ఏం చేస్తావు, ఇంకా వాన పడుతుంది అని ఇట్లా సేద్యాలు చేసుకుంటా చూసుకుంటూ ఉండాలి వానదేవుని కోసం. ఏం చేస్తావు, ఇంకా కనకరిస్తే వానదేవుడు కనకరించితే మనకు భూదేవికి మనం పైర్లు వేసుకుంటాము, వాన వండితే మనం అన్నం తింటాము. అంతకు మించినది మనకేముంది. ఇంకా వానదేవుని కోసమే ఎదురు చూసుకుంటున్నాను. వానదేవుడు కరకరించితే మనకు అన్నం కడుపుండా అన్నం ఉంటుంది, లేకుంటే లేదు. మనం ఏం చేస్తాము. ఇంకా
పెట్టిన పెట్టుబడులు కొంతవరకు విత్తనాలు ఎచ్చాము, వానదేవుడు మధ్యాహ్న ఎత్తిపోయింది అనుకో, పెట్టిన పెట్టుబడులు కూడా చేతి కంట కూడా పోతాయి. మనం ఏం చేయలేము. అప్పుడు మనం ఏం చేస్తాము, ఓన్లీ వర్షాధారాలకు పండే పంటలలో కొన్ని ఒకసారి పండుతాయి, ఒకసారి మధ్యాహ్నం ఎత్తిపోతాయి. మనం ఏం చేయలేము దాని వలన. ఓన్లీ ఓ సంవత్సరం పండితే 2 నెలలు పండవు. ఒకసారి 10 రూపాయలు మిగిలినారంటే రెండో సంవత్సరము 20 రూపాయలు అప్పవుతుంది రైతులకల్లా. దాని వలన మనం ఏం చేయలేము. అందుకు కాబట్టి రైతు పని వల్ల వర్షం ఆధారం వల్లనే బతికేటోళ్ళు చాలామంది ఉన్నారు. దానికోసమే ఎదురు చూసుకుంటూ ఉండాలి. మాకల్లా ఏముంది, ఈ ఫారంలో పని ఇచ్చే కూలీ లేకుంటే. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని, మాదక ద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత అని కలెక్టర్ రాజకుమారి, జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా అన్నారు. నాషా ముక్త్ భారత్ అభియాన్ అనే అంశంపై నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్ నుండి సంజీవ్ నగర్ సర్కిల్ వరకు జిల్లా పోలీస్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అవగాహన ర్యాలీని కలెక్టర్ రాజకుమారి జెండా ఊపి ప్రారంభించారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తు కోసం బాటలు వేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలతో జరిగే నష్టాలను వివరించారు. చదువుకునే వయసులో యువత చెడు వ్యసనాలకు గురి కాకుండా క్రమశిక్షణలతో మంచి ఆశయాలతో భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవాలని సూచించారు. యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, మత్తు పదార్థాలు మనుషుల ఆరోగ్యాలను నిర్వీర్యం చేయనాయని, ఎంతో మంది జీవితాలు మధ్యంతరంగా ముగిసిపోతున్నాయన్నారు. ఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలనపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి పెద్ద ఎత్తున విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం వలన క్రమేపీ ఆరోగ్యం క్షీణించడంతో పాటు అది ఒక వ్యసనంగా మారుతుందని, నేర ప్రవృత్తి వైపు దారితీస్తుందన్న విషయం గమనించాలని పేర్కొన్నారు. ఎక్కడైనా డ్రగ్స్ సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1972కి సమాచారం ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో రవికుమార్, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ వి రాముడు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ, ఉమెన్ అండ్ చైల్డ్ డైరెక్టర్ లీలావతి, నంద్యాల గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మరియు కృష్ణమూర్తి, లక్ష్మణ్ దాస్, ఇన్స్పెక్టర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొదలగు వారు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ అవేర్నెస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అందరూ ఇప్పుడు డిఎంహెచ్ఓ గారు, డాక్టర్ గారు, మన ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు అందరూ చక్కగా చెప్పారు. ఒక పాయింట్ పోలీస్ సైడ్ నుంచి అంటే డ్రగ్స్ అండ్ క్రైమ్ కి ఒక పిక్యులియర్ రిలేషన్ ఉంది. స్టార్టింగ్ లో చేసిన డ్రగ్ తీసుకుంటారు కొంతమంది, తర్వాత డబ్బులు లేవు పరిస్థితి వచ్చినప్పుడు చిన్న చిన్న దొంగతనం స్టార్ట్ చేస్తారు. చిన్న ఏదో మొబైల్ థెఫ్ట్ చేయని, తర్వాత మోటార్ బైక్ థెఫ్ట్, ఎట్లా చిన్న థెఫ్ట్ తో పెద్ద క్రిమినల్ అవుతారు. సో ఇది ఒక నెక్సెస్ ఉంది డ్రగ్స్ చేసిన వాళ్ళు అండ్ క్రైమ్ కి. తర్వాత డ్రగ్ చేసినప్పుడు ఏం రైట్ ఏం రాంగ్ మనకి అది ఐడియా లేవు. గౌరవ ఎస్పీ గారికి అండ్ ఆఫీసర్స్ టీమ్ అందరికి కూడా నా నమస్కారాలు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నా నమస్కారాలు. ఇక్కడికి మీకు చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో స్కూల్ స్టూడెంట్స్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం మీ అందరికీ ఇచ్చాం. కారణం ఏంటి అంటే ఇంటర్నేషనల్ డే ఎగ్నిస్ట్ డ్రగ్ అబ్యూస్ ఈరోజు జరుపుకుంటున్నాం. అలాగే మన జిల్లాలో నషాముక్త భారత్ కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం. సో ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా ముందుండి నడిపించాలి అన్నది మా ఆలోచన. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఏంటంటే డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ ని చూడాలి, డ్రగ్స్ రహిత నంద్యాల జిల్లాని చూడాలి. ఒక వ్యక్తి సిగరెట్ తాగినా, ఆల్కహాల్ తీసుకున్నా, లేదు గంజా తీసుకున్నా, డ్రగ్స్ కోకైన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్ అండ్ అదర్ డ్రగ్స్ తీసుకున్నా కూడా ఆ వ్యక్తి తన పతనాన్ని తనే చూస్తాడు. అంటే ఆరోగ్యాన్ని కోల్పోతాడు, కుటుంబం బంధాలు చెడిపోతాయి, తను జీవితంలో ఎదుగుదలని కోల్పోతాడు, తను బాధపడుతూ తన కుటుంబాన్ని కూడా బాధపడతాడు, సమాజానికి కూడా ఒక భారంగా మారుతాడు. సో అటువంటి పరిస్థితి రాకూడదు అని విద్యార్థి దశ నుంచి మీ అందరికీ కూడా అవేర్నెస్ కల్పించాలి అన్నది మా ఆలోచన. అందుకే ఎస్పీ గారు చెప్పారు ఈగల్ క్లబ్స్ ని ప్రతి పాఠశాలలో కూడా మేము పెడుతూ ఉన్నాము అని. ఈగల్ అంటే దానికి అది ఒక ఎబ్రివేషన్, దాని డెఫినేషన్ కూడా మీరు ఒకసారి చూడండి, దాని అర్థం ఏంటి అన్నది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ చేయకూడదు అని మీకు చెప్తూ ఉన్నాం. సో నేను అలాంటి పని చెయ్యకూడదు అన్నది గట్టిగా స్థిరంగా మీరు ఉండాలి. చెడు వ్యసనాలకి బారిన పడకూడదు, అలాగే చెడు స్నేహం కూడా ఉండకూడదు.
కానీ మీ గ్రూప్ లోనే ఎవరన్నా ఇలాంటిది డ్రగ్స్ కి అలాంటివి అలవాటు పడినా కూడా దాని నుంచి విముక్తి కలిగించాల్సిన బాధ్యత కూడా మనందరి పైన ఉంది. అందుకే ముందుగా డాక్టర్ గారు మాట్లాడినప్పుడు మేము పేరు ఏమీ చెప్పము, వారిని తీసుకొచ్చి మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తాము, అన్ని విధాల అవేర్నెస్ కల్పిస్తాము అని చెప్పారు. ఇప్పుడు సూపరింటెండెంట్ గారు మాట్లాడుతూ 25% ఆఫ్ ద యూత్ వీటి వైపు మొగ్గు చూపుతున్నారు అంటే ఎంత అంటే బాధగా అనిపిస్తుంది సొసైటీకి. ఆలోచించండి. ఎందుకు భారతదేశ అభివృద్ధిలో మీ యువత పెద్ద భాగస్వామి. మీరు చేసే పనులకి, మీ ఆలోచనలకి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది, అంత రికగ్నిషన్ ఉంటుంది. అలాంటి యువత చెడు వ్యసనాలకు బారిన పడుతున్నారంటే దేశం బాధపడుతుంది, రాష్ట్రం బాధపడుతుంది, జిల్లా కూడా బాధపడుతుంది. సో ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధ పెట్టే పనులు దయచేసి చెయ్యొద్దు అని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాను. చిన్న చిన్న పిల్లలు ఎక్కడి నుంచి అలవాటు పడుతూ ఉన్నారంటే ఈ టైర్లు ప్యాచ్ వర్క్ చేస్తారు కదా, పంక్చర్స్ అవి అయిపోతే ఆ క్రీమ్ ఏదుందో, ఆ లోషన్ ఏముందో దాన్ని కూడా తాగేస్తూ ఉన్నారు. ఇంకా నిషా గురించి కాఫ్ సిరప్స్ కూడా తాగేస్తూ ఉన్నారు. అంటే చూడండి ఎంత రోజు రోజుకి వారు ఏ విధంగా డిగ్రేడ్ అవుతూ ఉన్నారు అన్నది మన కళ్ళ ముందే చూస్తూ ఉన్నాం. సో అలాగే ఎక్కువగా ఫోన్ కి, ట్యాబ్స్ కి, వీటికి అలవాటు పడి చాలా చెత్త వీడియోస్ అన్ని చూసే అది కూడా మీ పైన ఇన్ఫ్లుయెన్స్ కి గురి చేస్తూ ఉన్నాయి. చెత్త పనులు, ఈ చెడు వ్యసనాలు వాటిని బారిన మీరు ఎట్టి పరిస్థితిలో పడద్దు. పెద్దలు చెప్పిన మాట వినండి. భవిష్యత్తులో మంచి కెరీర్ లో నేను నిలదొక్కుకోవాలి, సొసైటీకి నేను ఉపయోగకరమైన పనులు చేయాలి అన్న ఆలోచనతో మీరందరూ ముందుకు సాగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అండ్ మీకే స్కూల్లో టీచర్స్, అలాగే కాలేజ్లో టీచర్స్ ఎప్పటికప్పుడు దీనిపైన అవగాహన కల్పిస్తూ ఉండాలి. దీనికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మెంటల్ అండ్ హెల్త్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా సపోర్ట్ తీసుకొని ఎప్పటికప్పుడు అవేర్నెస్ క్లాసెస్ కానీ, ఒక డ్రగ్స్ బారిన పడిన వ్యక్తి ఏ విధంగా తన జీవితాన్ని కోల్పోయాడు అన్న విషయం పైన వీడియోస్ కానీ ప్రదర్శిస్తే అది పిల్లల మనసుల్లో నాటుకొని ఉంటుంది. అలాంటి పనులు చేయడానికి కూడా భయపడతారు. ఆ విధంగా కూడా ఇక్కడ ఉన్న టీచర్స్, పెద్దలు అందరూ కృషి చేయాలని కోరుకుంటూ మీరందరూ కూడా ఈ రోజు ఈ వాకథాన్ని ముందుండి నడిపించండి. నషాముక్త భారత్ కార్యక్రమము స్టార్టింగ్ లో ఎక్కువ డ్రగ్స్ ఉండే జిల్లాల్లో చేశారు. సెకండ్ ఫేజ్ మరికొన్ని జిల్లాలు తీసుకున్నారు. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అలా ఫేజ్ మేనర్ లో తీసుకున్నారు. ఈ ఇయర్ మన జిల్లా వచ్చింది, నంద్యాల వచ్చింది. దీనికి కూడా మేము అనేక కార్యక్రమాలు డిజైన్ చేశాము. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సపోర్ట్ ఇస్తున్నారు. సో ఆ కార్యక్రమాలు చేయడానికి మీ కాలేజెస్కి వచ్చినప్పుడు, లేదంటే ఏమన్నా కాంపిటీషన్స్ పెట్టినప్పుడు కూడా మీరు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి ప్రతి ఒక్కరు అని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మాజీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు కామెంట్స్. మంత్రి ఫరూక్ అమరావతిని వేశ్యల రాజధాని అన్నప్పుడు జగన్ ఎందుకు కామెంట్ చేయలేదన్నారు. టీడీపీ సంస్థాగత కమిటీల ఎంపిక కార్యక్రమానికి హాజరైన ప్రసంగించారు ఫరూక్. జగన్ కు ఇంకా తెలివి రాలేదని, అధికారంలో ఉన్నట్లు ఫీల్ అవుతున్నాడని విమర్శించారు. 5 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని సవాల్ చేశారు. మంత్రి ఫరూక్ తోడ పుట్టిన చెల్లెలే జగన్ దుర్మార్గుడని అంటుందంటే ఆయన పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతుందన్నారు. పోలవరం నుండి బనకచెర్లను అనుసంధానం చేస్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందన్నారు మంత్రి ఫరూక్. సర్వేలను, ర్యాంకులను నమ్మవద్దని, అవి సీఎం చంద్రబాబు ప్రకటించినవి కాదు. మంత్రి ఫరూక్ కార్యక్రమంలో మార్పిడ్ డైరెక్టర్ సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి, సీనియర్ న్యాయవాది పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీఆర్ ప్రసాద్, పట్నం అధ్యక్షుడు ఖలీల్ బాషా, మాజీ ఎమ్మెల్యే భామ బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. ఒక నిబద్ధత కలిగినటువంటి పార్టీ, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. ఎందుకంటే 1986లో నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఫరూక్ సార్ అంటేనే నేను తిరిగాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సీనియర్లు ఉన్నారు. మిద్దె విశ్వవిద్యాలయం 1986లో నేను సార్ అంటే తిరిగినప్పుడు మిద్దె చిన్నభూషణి పార్టీలో ఉన్నాడు, బాలమతిరెడ్డి కానాలైన పార్టీలో ఉన్నాడు, మదర్సా పార్టీలో ఉన్నాడు, శ్రీరాములు గారి పార్టీలో ఉన్నారు, చాలా మంది పార్టీలు. అలాగే తూము తిరుపాలని మునగాల నుంచి మన విశ్వనాథ్ వాళ్ళ ఫాదర్ కూడా పార్టీలో ఉన్నారు. నేను అప్పటి నుంచి స్టూడెంట్ టైం నుంచి పార్టీలో ఉన్నాను. అందరూ చాలా మంది పార్టీలు మారిన వాళ్ళే, కానీ వీళ్ళు మటుకు పార్టీలు మారలేదు. వీళ్ళ నిబద్ధత, వీళ్ళ క్రమశిక్షణ అది. ఎందుకంటే వీళ్ళని చూసి నేర్చుకోవాల్సినటువంటి ఉంది. ఇటువంటి వాళ్ళకు పార్టీ కోసం కష్టపడి ఫరూక్ సార్తో పాటు తిరిగినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఎందుకంటే నేను 86 నుంచి వీళ్ళందరినీ చూస్తున్నా, ఇప్పుడు కూడా చూస్తున్నా.
ఎక్కడ మారలేదు. ఇటువంటి వాళ్లకు పదవులు ఇవ్వాలి. కాబట్టి పార్టీ యొక్క అభివృద్ధికి, పార్టీకి కృషి చేసిన వాళ్ళకి, పనిచేసిన వాళ్ళకి ఇవ్వండి. అలాగే రేపు ఈ సంస్థాగత ఎన్నికలు పార్టీ యొక్క పటిష్టత కోసము, పార్టీని అభివృద్ధి దిశలోకి తీసుకురానుకోవడం, ప్రజలకు సేవ చేయడం కోసము ఇవన్నీ కూడా మనం కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అబ్జర్వర్స్ అంతా కూడా ఇవన్నీ ఆలోచించి గతంలో ఎవరెవరు ఉన్నారు, పార్టీకి ఏం సేవ చేశారని కూడా వాళ్ళ పరిగణలోకి తీసుకొని ఈ సంస్థాగత ఎన్నికల గురించి పరిగణలోకి తీసుకొని ఎన్నిక చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే వార్డు క్లస్టర్స్ అందరి ఇన్ఛార్జీలు కూడా అందరి అభిప్రాయాలు తీసుకొని ఎన్నిక చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దాన్ని పట్టుకుని తీసుకురావడం, దాని గురించి మాట్లాడడం తప్పది, చేసుకొని మాట్లాడాలా. అది ఎవరికి రాదు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏది అంటే అనుభవం వాడిని, అది తెలిసిన వాడిని, తిప్పోని వాడి, శిక్షని వాడి, నీకు ఎంత అనుభవం ఉంది, ఎవరు చెప్పినా నమ్ముతుంది పెట్టినా అది దాన్ని పట్టుకుని 3 సార్లు పెట్టినా. అది ఎవరు మా ఊడు రచించాడు, మొదటి స్థానంలో పరుగాడు ఉన్నాడని చెప్పి, 2వ స్థానం ఉన్నాడని చెప్పి, అవన్నీ రాజకీయాలు అవన్నీ కాదు, పోటాపోటీ కాదు. రాజకీయాలు అందరూ ఖచ్చితంగా పనిచేస్తే మనం, కానీ 1వ స్థానం పాడుతుండే, 3వ స్థానం పాడుతుండే, 4వ స్థానం పాడుతుండే అది కాదు. ముఖ్యమంత్రి గారు ప్రోత్సాహకాలుగా చెప్తా ఉంటారు. అది ముఖ్యమంత్రి గారు చెప్పింది కాదు. అది చెప్పారు ముఖ్యమంత్రి గారు కూడా. దీని గురించి మాట్లాడేది అవసరంగా మీరు తనకాయ నేర్చుకోకండి. మీరు అందరూ కూడా ఫస్ట్ రావాలని పోటీ చేద్దాం. ఇప్పుడు పిల్లలు చదువుతా ఉన్నారు స్కూళ్ళలో, కాలేజీలో, అందరూ ఫస్ట్ అవ్వాలని. మేము చదివే కాలంలో ఫస్ట్ మేము 3rd క్లాస్ చదువుతుంటే ఇక్కడ కూర్చోవాలి, అది చూడాలి, ఏమైనా గొప్పని చెప్పాలి. ఫస్ట్ క్లాస్ 10 మంది బస్ అంతా 3rd క్లాస్ వేస్తారు. ఇప్పుడు అంతా 190 మంది ఫస్ట్ క్లాస్ పెడుతున్నారు, 10 క్లాస్ 3rd క్లాస్ వేస్తారు. చూస్తున్నారు, 3rd క్లాసే మర్చిపోయినారు. ఇప్పుడు అందరూ ఫస్ట్ క్లాస్ చూస్తున్నాడు. చైతన్య నారాయణ వస్తున్నాయి కదా, అన్ని ఫస్ట్ క్లాసులే. ఒకటి 2 కాబట్టి దీన్ని కాదు, మనం పార్టీ కోసం ఏం కృషి చేయాలా, పార్టీకి మనం ఏ రకంగా ముందుకు తీసుకోవాలా, పార్టీ ఉంటేనే మనం ఉంటేనే పార్టీ మనుగడ అని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తున్నా. కాబట్టి చాలా సంతోషం. ఈరోజు మరి చిన్న పిలుపుతో మీరు ఇక్కడికి వచ్చేసి కార్యక్రమం జయప్రదం చేసి వచ్చేసేందుకు. అఖిల భారత వాణిజ్య పరిశ్రమల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు సల్ల రమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజా హుసేన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ఆర్టీఓకి, నంద్యాల ట్రాఫిక్ సిఐకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. స్కూల్ బస్సులు మరియు స్కూల్ ఆటోలలో పరిమితికి మించి పిల్లలను తీసుకుని వెళ్తున్నారు. ఇది పిల్లల యొక్క రక్షణకు సంబంధించినది విషయం కాబట్టి ఏదైతే రవాణా శాఖ యొక్క అనుమతులకు మించి రవాణా చేసే వాహనాలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాల్సిందిగా తెలిపారు. కేతపల్లి చంద్రశేఖర్, తుమ్మ శివారెడ్డి, మధుర స్వీట్స్ చైర్మన్ లింగారెడ్డి, ఈ పూరి మోహన్, పృథ్వీరాజ్ పాల్గొన్నారు. అఖిల భారత వాణిజ్య పరిశ్రమల వేదిక ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాల పట్టణంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కనుసంధలో జరగకపోవడంలోనూ మన ఆటోలలో ముందర స్కూల్ పిల్లలను మార్నింగ్ స్కూళ్ళకు పిలుచుకపోయే టైంలో ముందర ఒక 8 మందిని, మధ్యలో 15 మందిని, వెనకల బ్యాగులేసి బ్యాగుల మీద ఒక 10 మందిని కూర్చోబెట్టి స్కూళ్లకు పేరెంట్స్ పంపిస్తున్నారు. అలా పంపించడం వల్ల సడన్గా ఏదో ఒకటి యాక్సిడెంట్ అయ్యి పిల్లలకి ఏమైనా ప్రాబ్లం అయితే ఆ పిల్లల రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ప్రైవేట్ యాజమాన్యం స్కూల్స్ తీసుకుంటుందా, లేకపోతే ప్రభుత్వం తీసుకుంటుందా, లేదా పోలీసులు తీసుకుంటారా అనే దాంతో మా ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు ఆర్టీఓ ఐశ్వర్యారెడ్డి గారికి, అలాగే నంద్యాల ట్రాఫిక్ సిఐ గుప్తా గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. రాబోయే 2 రోజులు కానీ 3 రోజుల్లో కానీ దీనికి ఒక డ్రైవ్గా నిర్వహించి ప్రతి ఒక్క ఆటోకు ఫ్రంట్ సైడ్ ఓన్లీ 4-in-all కానీ, లేకపోతే ఫ్రంట్ సైడ్లో ఉండే స్కూల్ పిల్లలకు టర్నింగ్ తిరిగే టైంలో ఇబ్బంది రాకుండా చూసేందుకు కానీ చేయే విధంగా మేము ప్రభుత్వానికి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి, రవాణా డిపార్ట్మెంట్ గారికి మేము గట్టిగా స్పందించే విధంగా మేము ఒక మెమరాండం ఇచ్చాము. అలాగే వాళ్ళు ఎటువంటి స్పందన లేకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీని మీద మేము ఒక ఆర్గనైజేషన్ తరఫున మేము ఒక ర్యాలీ కానీ లేకపోతే ధర్నా కానీ నిర్వహించి దీన్ని ఖచ్చితంగా ఆటో విధానంలో ఖచ్చితంగా పాటించవలసిన నియమాలను పాటించవలసిందిగా, అదేవిధంగా ఫ్రంట్ సైడ్ డ్రైవింగ్ చేసే డ్రైవర్ పక్కన ఎటువంటి వాళ్ళు ఉండకుండా వాళ్ళు స్టీరింగ్ తిప్పుకోవడానికి వీలుగా ఉండేటట్టు ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యానికి కానీ మేము ఒక మెమరాండం ఇస్తాము. దీనికి కఠినంగా పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ వాళ్ళు నిర్వహించవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు నంద్యాల జిల్లా పరిధిలో స్థానిక రవాణా శాఖ అధికారికి మరియు స్థానిక
రవాణా శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఒక వినతి పత్రం అందజేయడం జరిగింది. దీనిలో ముఖ్య విషయం ఏమిటంటే, ఏదైతే భావి తరాల భవిష్యత్తు పిల్లలది, అటువంటి పిల్లలను పరిమితికి మించి, అంటే ఈ యొక్క రవాణా శాఖ యొక్క పరిమితి కానీ లేకుంటే వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ పరిమితిని మించి పిల్లలను, స్కూల్ పిల్లలను బస్సులలో ప్రయాణం, స్కూల్ బస్సులలో మరియు ఆటోలలో తీసుకువెళ్ళడం జరుగుతుంది. కనుక ఈ యొక్క రవాణా శాఖ అధికారులను మరియు ట్రాఫిక్ శాఖ అధికారులను వెంబడే వీటి మీద స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా తెలియజేసుకుంటున్నాం. శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్లో అదుపు తప్పి టూరిస్టు బస్సు బోల్తా పడింది. తెలంగాణ రాష్ట్రం జనగామ నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనానికి వస్తున్న భక్తుల బస్సు శ్రీశైలం సమీపంలోని దోమలపేంట ఘాట్ రోడ్లో బ్రేక్ ఫెయిల్ అయి ఎదురుగా వస్తున్న కారు నుండి కొట్టి పక్కనే ఉన్న కొండను వేగంగా ఢీకొని ఫల్చీలు కొట్టి పడిపోయింది. బస్సులో సుమారు 50 మంది భక్తులు ఉన్నారు. అయితే శ్రీశైలం మల్లన్న ఆశీస్సులతో ప్రమాదానికి గురైన బస్సులోని భక్తులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. దీంతో శ్రీశైలం ఘాట్లో పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం డ్యాం సమీపంలోని దోమలపేంట ఘాట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న దోమలపేంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే తెలంగాణ రాష్ట్రం జనగామ నుంచి రాత్రి 11 గంటల సమయంలో శ్రీశైలానికి భక్తులు మల్లన్న దర్శనానికి టూరిస్ట్ బస్సులో బయలుదేరారు. శ్రీశైలం సమీపంలోని ఘాట్ రోడ్లో ఘటన జరిగిందని భక్తులు డ్రైవర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో పనిచేసే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులంతా న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడం వలన సమ్మెలోకి వెళ్లక తప్పడం లేదని ప్రజలు అర్థం చేసుకుని కార్మికులకు సహకరించాలని కోరుతూ 2వ రోజు కళ్లకు నల్లగంతలు నిరసన దీక్షను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు ప్రారంభించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శులు లక్ష్మణ్, పి వెంకటలింగం, యూనియన్ జిల్లా నాయకులు భాస్కరాచారి, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు, రంగనాథ్, సహాయ కార్యదర్శి బాలదుర్గన్న, సీనియర్ నాయకులు కృష్ణయ్య, ఆదాము, మురళి, సతీష్లతో పాటు 100 మందికి పైగా కార్మికులు పాల్గొన్నారు. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, జిల్లా కార్యదర్శులు లక్ష్మణ్, వెంకటలింగంలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని, గత 15 రోజుల క్రితం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి ఇంజనీరింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం జరిగిందని, ముఖ్యంగా జీవో నెంబర్ 36 ప్రకారం కార్మికులందరికీ 21,000 రూపాయలు ఇవ్వాలని, గ్రేడ్లలో ప్రకారం అయితే 24,000 రూపాయలు వర్తించే అవకాశం ఉందని, 10 సంవత్సరాలు చేసి రిటైర్ అయిన వారందరికీ 75,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించాలని తెలిపారు. పనిచేసేటువంటి ఇంజనీరింగ్ కార్మికులు నిరసన బాటకు పట్టడం జరిగింది. వీరి న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ గత సంవత్సర కాలంలో అనేక ఆందోళనలు చేపట్టిన ఈ ప్రభుత్వానికి కనపడడం లేదని ఈరోజు నంద్యాల పట్టణంలో కళ్లకు నల్ల గంతలు కట్టుకొని నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో సమ్మె చేసే సందర్భంలో మా ప్రభుత్వం వస్తే మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో వెలుగులు నింపుతామని చెప్పేసి మంత్రి నారా లోకేష్ గారు అయితేనేమి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఎక్కడ చూసినా కూడా మున్సిపల్ కార్మికుల గురించి మాట్లాడడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తవుతున్నా కూడా వీరి సమస్యలను పరిష్కారానికి నోచుకోవడం లేదు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రజలందరికీ మంచినీరు అందించాలన్నా, ప్రజలందరికీ వెలుగులు నింపాలన్నా కూడా వీళ్ళు పనిచేస్తేనే జరుగుతుంది. అటువంటి వీరి కుటుంబాల్లో ఈరోజు అన్ని చీకట్లు మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం వహించడము సరైనది కాదు. ఇప్పటికైనా కానీ వీళ్ళు అడిగేటువంటి న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలి. వీళ్ళు అడిగేటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయాలి. జీవో నెంబరు 36 ప్రకారము 21,000 చెల్లించాలని చెప్పేసి, కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి, ఏదైతే మున్సిపాలిటీలో పనిచేస్తూ మరణించిన వారందరికీ ఎక్స్గ్రేషియా చెల్లిస్తూనే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి న్యాయమైన సమస్యను పరిష్కారం చేయాలి. లేని పక్షంలో 2వ తేదీ చేపట్టేటువంటి చలో విజయవాడ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని కార్మికులుగా సిఐటిగా హెచ్చరిస్తున్నాం. పనిచేస్తున్న PH, non-PH కార్మికులను ఒకరికేమో జీవో నెంబర్ 36 అమలు చేసి వేతనాలు పెంచారు. అదే రాత్రి పగళ్ళు కష్టపడి నీళ్లు వదులుతూ, కరెంటు ట్రబుల్ చేస్తూ, పంపింగ్ లైన్లు, పైప్ లైన్ రిపేర్లు, బోర్ రిపేర్లు, ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఏ ప్రోగ్రాం జరిగినా మున్సిపల్ non-PH కార్మికులు ముందుండి
ముందుండి కష్టపడి పనిచేస్తున్నటువంటి వారిని పెడచెవిన పెట్టి వారి యొక్క సమస్యను పట్టించుకోవడం లేదు. కాబట్టి గత 2 నెలలుగా చేస్తున్నటువంటి పోరాటాలకు ప్రభుత్వము స్పందించకపోవడం వల్ల ఈ రోజు రాష్ట్రంలోని 13,000 మంది మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరూ రోడ్ల మీదకి వచ్చి వారి యొక్క న్యాయమైన సమస్యలు కొంతమ్మ కోరికలేం కాదు, జీవో నెంబర్ 36 ప్రకారం 21,000 వేతనాలు, 24,500 వేతనాలు, అలాగే మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ స్కిల్డ్ మరియు సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులలో పనిచేస్తూ చనిపోయినటువంటి కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగము ఇవ్వాలని, దాదాపుగా ఇప్పటికే 1.5 సంవత్సరం అయింది, 3 కార్మికులు చనిపోయినారు. వారి గురించి పట్టించుకునే ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అబ్కాస్ ద్వారా జీతభత్యాలు ఇస్తా ఉన్నారు. ఈరోజు అబ్కాస్ ద్వారా ప్రతి నెల జీతం వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు మళ్ళీ పాత కాంట్రాక్ట్ పద్ధతికి తీసుకొచ్చే ఆలోచన ప్రభుత్వం చేయడం సరైనది కాదు. కాబట్టి అబ్కాస్ ని కొనసాగించాలా. ఒకవేళ అబ్కాస్ ను రద్దు చేసే పాటైతే ఉద్యోగులందరూ రెగ్యులర్ చేయాలని చెప్పేసి సిఐటికి డిమాండ్ చేస్తా ఉన్నారు. నంద్యాల స్థానిక రోజుకుంటలో వెలసిన శ్రీ నాగులకట్ట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించిన భక్తులు వారికి దేవాలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. స్వస్తి శ్రీ చాంద్రమానైన విశ్వసువసు నామ సంవత్సర ఉత్తరాయణ ఆషాఢ మాస శుక్ల పౌర్ణమి గురువారం నుంచి ఆషాఢ మాస శుక్ల నవమి శుక్రవారం 26వ తేదీ నుంచి 4వ తేదీ వరకు నవరాత్రి సందర్భంగా 9 రోజుల అమ్మవారితో ఎంతో ఇష్టమైనటువంటి చండీ హోమం సహిత రుద్ర హోమం చేయుటకు నిశ్చయించడమైంది. కావున భక్తులు ఎవరైనా హోమంలో పాల్గొనాలంటే ఆసక్తి గలవారు ఎవరైనా ఉంటే ఆలయంలో సంప్రదించాలని కోరారు. అదేవిధంగా గురువారం ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో గణపతి పూజ, పునిహవాచనం, నాంది ఆవాహనం, ఋత్విక్వరణం, పంచగవ్య ప్రాసన, రక్ష సూత్రధారణ, ప్రధాన మంటప, నవగ్రహ మంటపాధారణ, దుర్గా యంతర్చనామన్యాస, పూర్విక ఏకాదశ రుద్రాభిషేకం, సుందరకాండ పారాయణం, చండీ పారాయణం, చతుర్వేద పారాయణం ఘనంగా నిర్వహించడం జరిగింది. భక్తులు భారత పాల్గొని చండీ హోమంలో పాల్గొన్నారు. కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. వెంకటేశాయ. ఆషాఢ మాసం సందర్భంగా ఎప్పటిలాగానే అమ్మవార్లకు చీర, సార, ఒడిబియ్యం ఉంటుంది. మేళ తాళాలతో మన దేవస్థానం తరపున మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొని 5 మంది అమ్మవార్లకు చీర, సార, ఒడిబియ్యం కార్యక్రమం జయప్రదం చేసి మహిళలందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి తాంబూలం తీసుకువెళ్లాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఫస్ట్ మంగళవారం నుంచి స్టార్ట్ అవుతుంది. మన దేవస్థానం తరపున మంగళవారం నుంచి మళ్ళీ లాస్ట్ జంబులా పరమేశ్వరి అమ్మవారికి ఉంటుంది. 5 మందికి చీర అవ్వాలని కోరుతున్నాము. ఇట్లు రోజాకుంట దేవస్థానం. ఓం నమో వెంకటేశాయ. ఈ సంవత్సరంలో ఆషాఢ మాసం ఇప్పుడే మొదలైంది. ఈ రోజు నుంచి ఆషాఢ మాసం ప్రారంభమైంది. సంవత్సరంలో ఎవరు కూడా ఏ రోజు పూజకు దేవాలయానికి పోకుండా ఈ ఆషాఢ మాసంలో దేవుని దర్శించేలా సంవత్సరం రోజులు దేవుని దర్శించినట్లు అవుతుంది. ఆషాఢ మాసం అమ్మవారికి చాలా ప్రీతికరం, చాలా ముఖ్యమైనది. ఈ ఆషాఢ మాసంలో మా దేవాలయం నందు వారాహి పూజలు మరియు చండీ హోమము, సుదర్శన హోమము, అన్ని పూజలు జరుగుతుంది. నందయ్య గారి ఆధారం జరుగుతుంది. కావున అందరూ వచ్చి చూసి వారు ఎవరైనా కూర్చోాలంటే వారు మా ఆఫీస్ నందు సంప్రదించేది. మరియు ఈ రేపు వారం నుంచి అమ్మవారికి మా దేవస్థానం తరఫున చీరాసార 5 అమ్మవారికి ఇవ్వడును. మంగళవారం నాడు వచ్చేసి మా దేవాలయంలో పార్వతీదేవికి, పెద్దమ్మ మళ్ళీ ఒక రోజు పెద్దమ్మ తల్లికి, మళ్ళీ ఒక రోజు చౌడేశ్వరి దేవికి, మరి ఒక రోజు జగజ్జని వారికి, జములా పరమేశ్వరి దేవికి జరుగును. కావున మహామరి ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. వాగర్త సంవృక్తో వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. మనకు నంద్యాలలో వెలసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము రోజాకుంట నందు విశేషంగా ఈ గుప్తవారాహి నవరాత్రులు అనేటువంటి కార్యక్రమంలో ఈ దేవస్థానం నందు ప్రప్రథమంగా ఈ యొక్క గుప్తవారాహి నవరాత్రులు 9 రోజుల పాటు విశేషంగా
వేదమూర్తులైనటువంటి బ్రాహ్మణ చేత ముఖ్యంగా నవచండీ హోమము, సుందరాకాండ పారాయణము, సుదర్శన హోమము, లక్ష్మీ గణపతి, రుద్ర నవగ్రహ హోమాలు అన్నీ కూడా ప్రతిరోజు కూడా జరుగుతున్నాయి. వాటితో పాటు విశేషంగా శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారికి విశేష అభిషేకము, ప్రతినిత్యం కూడా మహాన్యాసపూర్వక ఏకదాశ రుద్రాభిషేకము, నవగ్రహ జపాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఈ దేవస్థానం నందు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు వచ్చినటువంటి అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని ఆ స్వామివారి ఆ యొక్క వారాహి అమ్మవారి కృపకు పాత్రులైతారని చెప్పి మరీ తెలియజేయడం జరుగుతున్నది. ఇంత కార్యక్రమానికి మనకు పూర్తిగా సహకారం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులకు, అలాగే దేవస్థానం యొక్క ధర్మకర్త శ్రీ మేడం సుబ్బగురుమూర్తి గారు, అలాగే కార్యవర్గ సభ్యులు, కమిటీ మెంబర్సు అందరికీ కూడా ఆ యొక్క జగజ్జనని యొక్క అమ్మవారి వారాహి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని చెప్పి మరీ తెలియజేయడం జరుగుతున్నది. శుభం భూయాత్. ఆవుకు మండల వైకాపా నేత చల్లా విఘ్నేశ్వర రెడ్డిపై ఆవుకు పోలీస్ స్టేషన్లో కేసు ఎస్పీ/ఎస్టీ నమోదు చేసినట్లు డోన్ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదుదారులను, ఘటనకు గల కారణాలను మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో డీఎస్పీ విచారించారు. విచారణ అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ గత నెల 15వ తేదీన ఆవుకు చెన్నకేశవ స్వామి రథోత్సవ వేడుకల్లో డప్పుల వాయిద్య విషయంలో జరిగిన ఘటనలో తెదేపా నాయకుడు వెంకటరమణ నాయక్ మరియు వైకాపా నాయకుడు చల్లా విఘ్నేశ్వర రెడ్డిల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో వెంకటరమణ నాయక్ ను కులం పేరుతో దూషిస్తూ బెదిరించినట్లు ఫిర్యాదు అందిందని డీఎస్పీ తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు వైకాపాకు చెందిన విఘ్నేశ్వర రెడ్డిపై సెక్షన్ 307తో పాటు ఎస్సీ/ఎస్టీ కేసును ఆవుకు పోలీస్ స్టేషన్లో నమోదు చేశామన్నారు. ఈ మేరకు ఫిర్యాదుదారులను, సాక్షులను ఆవుకు పోలీస్ స్టేషన్లో డీఎస్పీ విచారించారు. ఎవరైనా దౌర్జన్యాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని డీఎస్పీ హెచ్చరించారు. భూలక్ష్మి చెన్నకేశవ స్వామి రథోత్సవం సందర్భంగా ఈ వెంకటరమణ నాయక్ అనే వ్యక్తి కోలాటం చెక్కభజన వాళ్ళ బృందం ఒకటి పెట్టుకోవడం జరిగింది రథం ముందు వెళుతూ. విధంగా చల్లా విఘ్నేశ్వర రెడ్డి గారు కూడా కేరళ డ్రమ్స్ తెప్పిస్తున్నారు. దానికి సంబంధించి వీళ్ళు ముందు వెళ్తున్నారు. వెంకటేశ్వర నాయక్ వాళ్ళు ఈ కేరళ డ్రమ్స్ కంటే కూడా ముందు వెళ్తున్న ఉద్దేశంతో ఇంకొంచెం ముందుకు వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి కూడా తిట్టడం జరిగింది. దాని తర్వాత అదే రోజు రాత్రి ఈ వెంకటరమణ నాయక్ వాళ్ళ వాళ్ళు ఉంటే ఈ చల్లా విఘ్నేశ్వర రెడ్డి వాళ్ళ మనుషులంతా కలిసి మానాయుధాలతో దాడి చేసి చంపేదానికి వచ్చారని చెప్పి ఒకటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన సెక్షన్ ఆఫ్ లా ఎస్సీ/ఎస్టీ ఆల్టర్ చేశారు కాబట్టి దాని మీద విచారించి తగు చర్య తీసుకునే నిమిత్తం ఈరోజు ఆవుకు రావడం జరిగింది. ఇక్కడ కొంతమంది సాక్షులను విచారించాము, ఇంకా కొంతమందిని విచారించాల్సింది. కేసు తొందరలోనే ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి దౌర్జన్యాలకు దిగిన ఎవరైనా సరే, ఎటువంటి దౌర్జన్యాలు దిగినా చట్టపరమైన కఠినమైన చర్యలు ఉంటాయి. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తాం. గత నెల 15వ తేదీ సాయంత్రం భూలక్ష్మి చెన్నకేశవ స్వామి రథోత్సవం సందర్భంగా ఈ వెంకటరమణ నాయక్ అనే వ్యక్తి కోలాటం చెక్కభజన వాళ్ళ బృందం ఒకటి పెట్టుకోవడం జరిగింది రథం ముందు వెళుతూ. విధంగా చల్లా విఘ్నేశ్వర రెడ్డి గారు కూడా కేరళ డ్రమ్స్ తెప్పిస్తున్నారు. దానికి సంబంధించి వీళ్ళు ముందు వెళ్తున్నారు. వెంకటేశ్వర నాయక్ వాళ్ళు ఈ కేరళ డ్రమ్స్ ఎద్దులతో పొలాలను దున్నిస్తున్నారు. ఎద్దులకు కనీస ఆహారం పెట్టని అధికారులు, ఆకలితో అల్లాడిపోతుల ఎద్దుల గడ్డి నీటితో సరిపెట్టుకుంటున్న వ్యవసాయ శాఖ అధికారులు, నోరు మెదపులని ఎద్దులు పొలంలో దున్నలేక కళ్ళు తిరిగి పడిపోతున్న ఎద్దుల వివరాలకు వెళితే నంద్యాల పట్టణంలోని స్థానిక ఆర్ఎస్ వ్యవసాయ శాఖ పరిశోధన కార్యక్రమంలో విత్తన పరిశోధన చేయుటకు 55 ఎకరాల్లో విత్తనాలు పండించే శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. విత్తనాలు పండించాలంటే ఎద్దులు సేద్యం చేయాల్సిందే. అయితే 55 ఎకరాలు ఎద్దులతో దున్నించడం జరుగుతోంది. అధికారులు ఎద్దులను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రతిరోజు ఉదయం నుండి పొలంలో ఎద్దులు పొలాన్ని దున్నుతున్నాయి. అయితే ఎద్దులకు దానబలమైన పౌష్టికాహారం ఇవ్వాల్సిందే. అయితే మాత్రం ఎద్దులకు ఎటువంటి బలమైన పౌష్టికాహారం ఇవ్వకుండా గడ్డి నీళ్లు ఇవ్వడంతో ఎద్దులు బలహీనంగా తయారవుతున్నాయి. పొలంలో సేద్యం చేయలేక కళ్ళు తిరిగి పడిపోతున్నాయి. సేద్యం చేస్తున్న రైతు వాటిని చూసి కన్నీరు పెట్టుకున్నాడు. అవి కూడా ఒక ప్రాణే కదా అంటూ అధికారులకు తెలిపారు. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఏమి పట్టినట్లు ఎద్దులు మాత్రం రోజు రోజుకి నిశ్చితంగా పోతున్నాయి. వాటిని చూసి తల్లడిల్లిపోతున్న ఎద్దుల సేద్యం చేస్తున్న రైతు పొలంలో కళ్ళు తిరిగి పడిపోవడం చూసి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అధికారులకు మాత్రం వారికి బలమైన ఫుడ్ కావాలి, కంజన్ వాటర్ కావాలి. ఎద్దులను మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదని, అవి నోరు తెరిచి అడగలేవు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎద్దులకు బలమైన పౌష్టికాహారం అందించాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెడతాములే అంటారు అంతే కావాలి. ఏం పెడతారు? మా వరిగడ్డి నీళ్ళే, ఇంకా పొలంలో పచ్చిగడ్డి అంతే. దానకి ఏం లేదు, దాన లేదు, దాన ఏం పెట్టడం లేదు. ఇంత ముందుగా పెడుతున్నారు దాన, ఎందుకు 2 కేజీ లెక్క పెడుతున్నారు. ఇప్పుడు ఒక 2 నెలలు అయింది దాన్ని ఎత్తేసినారు, దాన లేదు. చెప్పినా కానీ కూడా పొలంలో పచ్చిగడ్డి తినాలా, వరిగడ్డి వామిలో వరిగడ్డి తినాలా, నీళ్ళు తాగాలా, పోవాలి అంతే. అంతకాడికి ఏం పెట్టడం లేదు. నేను చెప్పినప్పుడేమో సరేలే పట్టించుకొచ్చాను సిద్ధంగా అంటారు అంతే. పూర్తి పెద్ద ఆఫీసర్లకు తెలనీయకున్నాను మెయిన్గా అంతే. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వానల కోసం రైతన్నల ఎదురు చూపుడు, ఆందోళన వద్దు అంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు. భవిష్యత్తు బాగుండాలంటే డ్రగ్స్ దూరంగా ఉండాలి, జిల్లా కలెక్టర్ అవగాహన ర్యాలీ. కార్యకర్తలకు నేను అండగా ఉంటా, మంత్రి ఎంఎంటీ ఫరూక్. నంద్యాలలో ప్రైవేటు స్కూలుకు ఆటలలో పరిమితి మించి విద్యార్థులను తీసుకువెళ్తున్న ఆటో డ్రైవర్లు, వారిపై చర్యలు తీసుకోండి, ఆర్టీఓ ట్రాఫిక్ సిఐకి వినతి. శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్లో అదుపు తప్పి టూరిస్ట్ బస్సు బోల్తా, శ్రీశైలం మలన్న ఆశీస్సులతో తప్పిన పెను ప్రమాదం. నంద్యాల మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ విభాగ కార్మికులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలి, సిఐటి. నంద్యాల శ్రీ నాలకట్ట దేవాలయంలో ఆషాఢ మాసం పూజలు, భక్తి శ్రద్ధలతో చండీ హోమం, పోటెత్తిన భక్తులు. వైకాపా నేత చెల్లా విఘ్నేశ్వర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు. ఈ ఎద్దులకు కనీస ఆహారం పెట్టని అధికారులు, ఆకలితో అల్లాడిపోతున్న ఎద్దులు. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.